మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గురించి. అసలు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు, ఆ అర్హత మీకు లేదనే విధంగా. సో ఆ వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటన్న అది ఆల్రెడీ ఇప్పుడు కాదు. ఆ, తెలుగుదేశం గెలిచిన తర్వాతనే అది ఎప్పుడో చెప్పారు. సో అందుకే జగన్ గారు కూడా అసెంబ్లీకి రావడం కూడా మానేశాడు. ఇది కొత్తగా ఇప్పుడు చెప్పడం కాదు. గతంలోనే చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎవరు కూడా స్పందించలేదు. సో అందుకే జగన్ గారు కూడా అసెంబ్లీకి రావడం మానేశారు. అంటే ఆయన అన్నారని జనాలు చెప్పారని కాదు, అసలు నిజంగా ఆయనకు అర్హత ఉందంటారా లేదంటారా మీరు ప్రతిపక్ష? డెఫినెట్గా లేదండి, లేదు. ఎందుకనంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా అన్న ఒక్క పని కూడా అతను కంప్లీట్గా చేయలేడు. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు, అనేక రకమైన హామీలు ఇచ్చాడు, నవరత్నాలు అన్నాడు, రకరకాల హామీలు ఇచ్చాడు. ఏ ఒకటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. పథకాలు అన్ని కూడా 100% ఇచ్చాడు కదా అని. ఒకటండి, సంక్షేమ పథకాలతోటి ప్రజలను కొనలేరు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి. అక్కడ డెవలప్మెంట్ ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రజలు ఒకసారి గమనిస్తున్నారు. అక్కడ నుండి చాలామంది వలస వెళ్ళిపోతున్న పరిస్థితి, అక్కడ ఉన్న రోడ్లు కానీ చాలా దయనీయంగా పరిస్థితి ఆంధ్ర మారింది. అయితే మరి ఇంత ముందున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా వరకు అమరావతి కానీ చాలా వరకు భూమి సేకరించాడు. అక్కడ కొన్ని కట్టడాలు ఇప్పటికే ఒక 50% 60% నిర్మాణాలను చేపట్టాడు. కొత్త రకాలుగా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కేంద్రం నుండి చాలా రకాల నిధులు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకా 1 year కూడా పూర్తి కాలేదు కాబట్టి ఇంకా చాలా అవకాశం ఉంది, ఇంకా తీసుకొస్తాడు. కేంద్రంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు. సో డెవలప్మెంట్ అనేది కొంచెం పురోగమనం ఒక స్థాయిలో చేరుతుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్లో కలుపుకుంటే వాళ్ళకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకటే అండి, మేము పదే కూడా చెప్తున్నాము. ఒక ప్రజల నుండి నేతలను కొనగలుగుతారు కావచ్చు, కానీ ప్రజలను ఎవరు కొనలేరండి. ఎంతమందిని చేర్చుకున్నా, ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మనకు మొన్నటి ఎలక్షన్ తోటి రుజువైంది. ప్రజలను కొనలేరు ఎవరు కూడా, నేతలను కొనవచ్చు, కానీ అక్కడ అభివృద్ధి అనేది జరగలేదనేది అక్కడ ఎవరిని అడిగినా మనకు చెప్తారు. అభివృద్ధి జరగకపోగా సామాన్యులను అనేక రకంగా ఇబ్బంది పెట్టారు, ఎస్సీ ఎస్టీలను అనేక రకంగా ఇబ్బంది పెట్టారు. ఒక డాక్టర్ని ఎలా నడి రోడ్డు మీద కొట్టి హింసించారు అనేది, అనేక దాడులు, నడి రోడ్డు పైన కారు అద్దాలు పలగొట్టడము, టీడీపీ ఆఫీస్ మీద అయినా స్వయంగా దాడులు చేయడము, అనేక రకాల మహిళలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడము, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ఇతరులతోటి యూట్యూబ్ స్టార్స్ తోటి కానీ సినిమా స్టార్స్ తోటి కానీ అనేక రకాలుగా అసభ్యకరంగా మాట్లాడించడం కానీ, ఇలాంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో ఎమ్మెల్యేలను కొనవచ్చు, కానీ అంతిమంగా విజయాన్ని అయితే చేరలేరు. చేరినా అది తాత్కాలికం మాత్రమే. అది రాజన్న బిడ్డగా ఈ విజయాన్ని కూడా అతను మొన్న అందుకున్నాడే తప్ప అతని క్రెడిబిలిటీ ఏం లేదు దానిలో. సో మనకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకనంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టే అతను 10 సీట్లకే పరిమితమయ్యాడు.